చిరంజీవి స్టార్ క్యాంపెయినర్‌గా రాబోతున్నాడా? ఇది ప్రశ్న. దీనికి సమాధానం చిరంజీవి చెప్పొచ్చు, నాగబాబు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడు. ఎందుకంటే ముందే చిరంజీవి ముందరకాలు బంధం వేస్తూ వాడు రాజకీయాల్లో వచ్చాడు, ముందుకెళ్తున్నాడు, వెళ్ళనివ్వండి. నేను వాడికి అడ్డుగా మిగలకూడదు అనేటువంటి ఒక చాలా ముందు చూపుతో ఆయన వ్యవహరించి ఆ విధంగా చెప్పినప్పుడు కూడా తన బిడ్డ పవన్ కళ్యాణ్. బిడ్డ ఒక మామూలుగా ఎప్పటిలాగా ఆడుతూ, పాడుతూ సరదాగా సంక్షేమంగా ఉన్నప్పుడు ఆ బిడ్డ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా బిడ్డ నా బిడ్డ అనుకుంటారు ఎవరైనా. అలాగే చిరంజీవి కూడా అనుకునే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాను నేను. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా పిఠాపురంలో తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తారనేటువంటి ఒక మనం కొన్ని సమాచారాలు చూడడం ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఎందుకు నా మెగా ఫ్యామిలీ అంతా తనతో ఉండాలి కదా! ఎక్కడో 1, 2, 3 ఆ బయటలు ఉంటే కాదు కదా! రండి పవన్ కళ్యాణ్‌తో పాటు కొన క క ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. మరి అల్లు అర్జున్ ఉన్నాడు. మరి చరణ్ ఇప్పటికే విశాఖపట్నం నుంచి మొదలవుతుందని చెప్పాడు. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సాయి ధరమ్ తేజ్ గాని, లేకపోతే ఇక్కడ నాగబాబు గారు గాని, తర్వాత ముఖ్యంగా అర్జున్, తర్వాత చిరంజీవితో పాటు వీళ్ళిద్దరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్‌గా ఉపయోగపడతారు. తప్పదు. ఇదే సమయం. ఆయన 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే గెలవనివ్వండి. గెలవకపోతే అనే ఆలోచన మీరు పెట్టుకోండి. ఆ ఆలోచనతోనే ముందుండండి. 1,50,000 ఓట్లతో గెలవచ్చు. లేతే అందరూ అనుకున్నట్టుగా 1,00,000 ఓట్లు కన్ఫర్మ్‌గా రావచ్చు. దానికి చిరంజీవి గారి తాలూకు స్టార్ క్యాంపెయినింగు ఎంతైనా పని చేస్తుంది. ఇది చారిత్రక అవసరం. అలాగే అల్లు అర్జున్ గాని, చరణ్ గాని వచ్చి ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని గురించి మాట్లాడడానికి ఎవరికైనా మనసు వస్తుందన్నమాట. ఒక ఏదో డిఫాల్టరు, ఒక కల్ప్రిటు వాడిని సమర్థించాలంటే నోరు రాదు, మాటలు రావు, మనసు రాదు. అలా ఉంటుంది. గానీ ఒక మంచి వ్యక్తి నిజంగా జనంలో ఉండవలసిన వ్యక్తి, తన సర్వస్వాన్ని కోల్పోయిన వ్యక్తి, తన సంపదనంతా ప్రజలకే పంచిపెట్టిన వ్యక్తి, ఈనాటికి కూడా ఆయన రాకముందే పిఠాపురంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీసుకొస్తానని ఒక శపథం చేసిన వ్యక్తి. అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రభుత్వం సహకరించకపోయినా సరే, కేవలం పవన్ కళ్యాణ్ తాలూకు సంపదతో ఆయన మనస్తత్వాన్ని బట్టి మనం ఊహించి చెప్పొచ్చు. ఆయన తప్పకుండా తీసుకొస్తారన్నమాట. ఆ దత్తపీఠం సాక్షిగా చెప్పిన తర్వాత ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఒకే విషయం అండి. ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? కొంతమంది చాలా మూర్ఖంగా ఏం చేశాడు కనుక మన పవన్ కళ్యాణ్‌కి ఓటేయాలంటే 10 సంవత్సరాలుగా ప్రశ్నిస్తున్నాడయ్యా. మిమ్మల్ని భయపెడుతున్నాడు. మీరు కొంచెం ఒళ్ళు దగ్గరించుకునేలా చేస్తున్నాడు. చేయాలంటే ఆయనకి అవకాశం ఇచ్చి చూడాలి కదా! ఆయన గెలిపించారు కదా! ఎంతసేపు అసెంబ్లీ గేట్ రానివ్వమంటే అసెంబ్లీ ఎవరికైనా జాగీరుదారా? ఎంతమంది వచ్చిపోయారు అసెంబ్లీలోకి? ఎంతమంది నాయకులు వచ్చి పోయారు అసెంబ్లీలోకి? ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు? ఆయనకి ఒక అవకాశం ఇవ్వండి. అంతకుముందు నువ్వన్న మాటే కదా! ఒక్క అవకాశం ప్లీజ్ అని చెప్పి. ఆ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నది మరి పవన్ కళ్యాణ్‌కి వర్తించదా? ఎందుకలా మీరు అలా అంటే కేవలం మీకొక న్యాయం, మిగతా వాళ్ళకొక న్యాయం కాదు. అంత మాత్రంలో చిరంజీవి గారొచ్చి ఈ స్టార్ క్యాంపెయినింగ్ ఒక వారం రోజుల పాటో, ఓ 4 రోజుల పాటలో చేయడంలో చిరంజీవి కోల్పోయింది లేదు. చిరంజీవిని ఎవరు రాజకీయ నాయకుడు అనరు. ఆయన ఒక పద్మ విభూషణుడుగానే చూస్తున్నారు గనక ఆయన స్థాయికి ఏమాత్రం ఈవెన్ 1% కూడా దిగరమాట. అందువలన తప్పకుండా అల్లు అర్జున్, చిరంజీవి గారు ఉండి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్‌ని గెలిపించాలి. పవన్ కళ్యాణ్ ఎలా అడుగుతారు కుటుంబాన్ని? మిగతా వాళ్ళనైతే అడుగుతాడు. అయినా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాలూకు మనస్తత్వానికి భిన్నంగా నేను అర్థిస్తున్నాను. నేనెప్పుడు ఎవరిని ఏమీ అడగలేదు.
నేను మిమ్మల్ని అడుగుతున్నాను చేతులు జోడించి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళల్లో తడి చూసినట్టయితే ఆయన ఎంత దుఃఖపడుతున్నారో లోపల అర్థమవుతుందన్నమాట. కనుక డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గెలిచేందుకు చిరంజీవి అండగా ఉండాలి. ఇది నా తాలూకు ఆలోచన కాదు. ప్రజల తాలూకు ఆలోచన. ప్రజలు కోరుకుంటున్నారు మిమ్మల్ని కూడా మీరు చెప్పిన 4 మాటల కోసం. ఎందుకంటే మీరేం చెప్పినా సరే తమ్ముడు శక్తి సామర్థ్యాలు తెలుసు గనక తమ్ముడు ఇచ్చిన భరోసాలన్నిటికి కూడా తప్పకుండా మా తమ్ముడు నెరవేరుస్తారని ఒక మాట చెప్తే చాలండి. మంచి మాట మనిషిని బతికిస్తుంది. అదే మాట మనిషిని చంపేస్తుంది. థాంక్ యూ.